Hello everyone, I am Dr. Sudha from Sudha Hospital, Hyderabad. ఈ వీడియోలో పెయిన్స్ మొదలైన తర్వాత ఆమె జర్నీ ఏ స్టేజ్లో వెళ్తుందనేది తెలుసుకుందాం. సో ఫస్ట్ లేటెంట్ ఫేజ్ అనేది ఉంటుంది. పెయిన్స్ మొదలయ్యాక అది ఇంకా స్టార్టింగ్లోనే ఉన్నప్పుడు, ఒక డైలటేషన్ ఒక 4 సెంటీమీటర్స్ లోపలే ఉన్నప్పుడు లేటెంట్ ఫేజ్ అంటాం. సెకండ్ యాక్టివ్ ఫేజ్ అంటే ఈ ఓపెనింగ్ అనేది సర్విక్స్ ఒక 4 to 5 సెంటీమీటర్స్ వచ్చాక కొంచెం ఫాస్ట్గా ఉంటుంది ప్రోగ్రెస్, అది యాక్టివ్ ఫేజ్. సో కమింగ్ టు లేటెంట్ ఫేజ్, ఇందులో ఆమెకి పెయిన్స్ రిథమిక్గా వస్తూ ఉంటాయి. ఎవ్రీ 15 minutes 20 minutes అవి మేము మానిటర్ చేస్తూ ఉంటాం. ఎంతసేపటికి ఒకసారి వస్తున్నాయి, వచ్చినప్పుడు ఎంతసేపు ఉంటున్నాయి, అండ్ అవి ఇంటెన్సిటీ పెరుగుతున్నాయా, ఇవన్నీ కూడా నోట్ చేస్తుంటాం. ఆమె వైటల్స్ అంటే బీపీ, పల్స్, టెంపరేచరు, యూరిన్ అవుట్పుట్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా చెక్ చేస్తుంటాం. అయితే ఫస్ట్ అసలు ఆమె పెయిన్స్ తోటి వచ్చినప్పుడు మేము పీవీ అంటే పర్ వెజైనల్ ఎగ్జామినేషన్ ఒకటి చేసి ఆమె లేబర్ అనేది ఏ స్టేజ్లో ఉంది గుర్తిస్తాం. సో అది చేయడానికి మేము ఆమె వెజైనాలోకి ఒక స్టెరాయిల్ గ్లౌస్ వేసుకొని ఫింగర్స్ పాస్ చేసినప్పుడు ఈ సర్విక్స్ అనేది మాకు తగులుతుంది. ఈ సర్విక్స్ కన్సిస్టెన్సీ ఎలా ఉంది అంటే సాఫ్ట్ అయిపోతే బాగా అది లేబర్లోకి సెట్ అయినట్టు అర్థం. అండ్ అది ఎంత ఓపెన్ అయింది అంటే ఒక రిమ్ లాగా ఉంటుంది. సో అది 1 సెంటీమీటర్ ఉందా, 2, 3 అనేది మేము గెస్ చేస్తూ ఉంటాం అన్నమాట, ఫింగర్స్ యొక్క మధ్యలో గ్యాప్ని బట్టి. సో బేబీ డెలివరీ కావాలంటే హెడ్ అప్రాక్సిమేట్గా 10 సెంటీమీటర్స్ ఉంటుంది కాబట్టి ఫుల్ డైలటేషన్ అంటే 10 సెంటీమీటర్స్. అది కొంచెం కొంచెం ఓపెన్ అవుతుంటే అది ఎలా ఉందో చూస్తాం. అండ్ ఆ సర్విక్స్ అనేది యాంటీరియర్గా ఉందా, పోస్టీరియర్గా ఉందా, ఇవన్నీ కూడా నోట్ చేస్తాం. అండ్ రిమ్లోంచి మెంబ్రెయిన్స్ టచ్ అవుతున్నాయా అంటే బేబీ చుట్టూ ఉన్న అమ్నియోటిక్ ఫ్లూయిడ్ అనేది లీక్ అయిందా, ఓపెన్ అయిపోయిందా, ఆర్ మెంబ్రెయిన్స్ ఇంకా ఇంటాక్ట్గా ఉన్నాయా అనేది కూడా చెక్ చేస్తాం. ఒకవేళ మెంబ్రెయిన్స్ కనుక బ్రేక్ అయితే ఆ ఉమ్మనీరు అనేది ఏ కలర్లో ఉంది, క్లియర్ వాటర్ లాగా ఉందా, ఆర్ గ్రీన్ కలర్లో అంటే మెకోనియం స్టెయినింగ్ ఉందా అనేది కూడా చెక్ చేస్తాం. సో ఇవ్వండి ఫస్ట్ పెయిన్స్ తోటి అడ్మిట్ అయినప్పుడు మేము వాళ్ళని కంప్లీట్గా చెకప్ ఎలా చేస్తామనేది. అండ్ మన నెక్స్ట్ వీడియోలో యాక్టివ్ ఫేజ్ ఆఫ్ లేబర్ని ఎలా మానిటర్ చేస్తామో చూద్దాం. థ్యాంక్ యూ.